ఏపీసీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కాసేపట్లో ఢిల్లీలో సీఈసీని కలవనున్నారు. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సీఎస్ డీజీపీ వివరణ ఇవ్వనున్నారు. అల్లర్ల అదుపు కోసం తాము తీసుకున్న చర్యలని సీఎస్ డీజీపీ వివరించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. వెంటనే వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నిన్న ఈసీ సమ్మన్లిచ్చింది. దీంతో సీఎస్ డీజీపీ ఢిల్లీకి వెళ్లారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏపీసీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కాసేపట్లో ఢిల్లీలో సీఈసీని కలవబోతున్నారు. వారు ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. సీఎస్ డీజీపీ ఇరువురు కూడా మరి కాసేపట్లో సీఈసీని కలిసి వివరణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అల్లర్ల అదుపు కోసం తాము ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే వివరాలన్నీ కూడా సీఎస్ డీజీపీ వివరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ గా వ్యవహరిస్తోంది. అయితే ఈ సీరియస్ అయిన నేపథ్యంలో వెంటనే వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా నిన్న ఈసీ సమన్లు జారీ చేసింది. దీంతో సీఎస్ డీజీపీ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లారు. మరి కాసేపట్లోనే వివరణ ఇవ్వనున్నారు. ఏపీసీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో మరి కాసేపట్లో సీఈసీని కలవబోతున్నారు. ఏపీలో ఎలక్షన్స్ అనంతరం పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాలు అలాగే అల్లర్లకి సంబంధించి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చేందుకు అక్కడికి చేరుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అలాగే ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలవబోతున్నారు. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన ఇటు అల్లర్లకు సంబంధించి పల్నాడు, తాడిపత్రి, పులివెందుల సహా కొన్ని ప్రదేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీని వివరణ ఇవ్వాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం జరిగింది. దీంతో వ్యక్తిగతంగా ఇద్దరు అధికారులు కూడా ప్రస్తుతం ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ భవన్ నుంచి మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నిర్వచన సదన్లో అధికారులతో సమావేశం కాబోతున్నారు. పోలింగ్ సమయంలో నెలకొన్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన అంశంపైన ఒక లిఖితపూర్వక నివేదికను అందించబోతున్నారు. అలాగే మౌఖికంగా కూడా ఎన్నికల కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారు. ఈ ఘటనలు ఏ విధంగా చోటు చేసుకున్నాయి, ఎవరు బాధ్యులు, ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, అలాగే ఏ విధంగా చోటు చేసుకున్నాయి, పోలీసుల అలసత్వం దీనికి కారణమా లేక రాజకీయ పార్టీల కారణమైన అంశాలకు సంబంధించి డీజీపీ ఒక నివేదికను రూపొందించినట్లుగా తెలుస్తుంది. వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించబోతున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత కొన్ని జిల్లాల్లో ఎస్పీలను బదిలీ చేయడం జరిగింది. సో ఆ బదిలీ చేసిన ప్రాంతాల్లోనే ఈ కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి అన్న అంశాల పట్ల పోలీస్ అధికారులని అలాగే సిఎస్ ని ఈసీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. మిగతా చోట ప్రశాంతంగా జరిగిన ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుని ముందస్తుగానే అక్కడ ప్రశాంతంగా ఓటింగ్ జరిగే పరిస్థితి లేదు అని చెప్పి టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులు కానీ అలాగే ముఖ్యంగా అక్కడ ముందస్తు అంచనాల ప్రకారమే ఎన్నికల సంఘం అధికారులను మార్చడం జరిగింది. అయినప్పటికీ అక్కడ హింసాత్మక ఘటనలు ఏ విధంగా చోటు చేసుకున్నాయి, బాధ్యులు ఎవరు, వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా సమగ్ర నివేదికను ఇటు ఎన్నికల సంఘం అధికారులు డీజీపీ అలాగే సిఎస్ నుంచి సేకరించబోతున్నారు. ఒకవేళ అక్కడ క్షేత్రస్థాయిలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కనుక వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి సైతం డీజీపీని సిఎస్ ని ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఇటు మరి కాసేపట్లో గవర్నర్ కి ఇటు ఫిర్యాదులు చేయబోతున్నారు. ఇప్పటికీ టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని వెనుక వైఎస్ఆర్సీపీ హస్తం ఉందని చెప్పి పరస్పర రాజకీయ ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. సో కేంద్ర ఎన్నికల సంఘం ఈ హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతంలో ఎవరైతే అధికారులు నిర్లక్ష్యం వహించారో సో వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అలాగే ఈ డీజీపీ సిఎస్ ఇచ్చే నివేదిక పట్ల ఇటు సంతృప్తి చెందుతుందా కేంద్ర ఎన్నికల సంఘం, అలాగే తదుపరి ఇటువంటి ఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వీటన్నిటికి సంబంధించిన వివరాలను కూడా
కేంద్ర ఎన్నికల సంఘం తెలుసుకోబోతోంది. మరి కాసేపట్లోనే డీజీపీ ఇటు హరీష్ గుప్తా Okay. అలాగే ఇటు జవహర్ రెడ్డి సిఎస్ ఇద్దరు అధికారులు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.